Hello, my dear friends. Welcome to IAC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. ఓకే సో మన రెగ్యులర్ సెషన్లో భాగంగా 25th జూలైకి సంబంధించినటువంటి కంటెంట్ని మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఒక చిన్న జస్ట్ ఫర్ ఎ చేంజ్ అనమాట. ఓకే, మీ అందరికి ఇష్టమైందే మల్టిపుల్ ఎర్రర్స్. ఓకే, సో ఈరోజు ఒకసారి ఎర్రర్స్ మీద కూడా మనం కొన్ని చేద్దాం క్వశ్చన్స్. సో ఎడిటోరియల్తో పాటు ఈరోజు మనం అంటే రీడింగ్ కాంపిటీషన్కి బదులుగా మల్టిపుల్ ఎర్రర్స్ చేద్దాం. ఓకే, సో ఈరోజు డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటంటే రూట్ వర్డ్ ఆఫ్ ద డే, రివిజన్ వొకాబులరీ, మల్టిపుల్ ఎర్రర్స్, ఎడిటోరియల్ ఆఫ్ ద డే అండ్ వొకాబులరీ. ఓకే, సో మల్టిపుల్ ఎర్రర్స్ చేసేటప్పుడు దయచేసి మీరు వీడియోని పాజ్ చేయండి. అందులో ఉండే ఎర్రర్స్ ఏవైతే మీరు ఐడెంటిఫై చేశారో వాటిని మీరు ఆన్సర్స్ రూపంలో చెక్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, తర్వాత ఎలా మనం ఆన్సర్స్ అనేవి డిస్కషన్ చేస్తాం కాబట్టి యూ కెన్ టాలీ విత్ యువర్ ఆన్సర్స్. ఓకే, రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ సెషన్ అమ్మా. సో రూట్ వర్డ్ ఆఫ్ ద డే. సో రూట్ వర్డ్ ఈరోజు ఏం చెప్తుంది, దేని గురించి మాట్లాడుతుంది అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో కొన్ని వర్డ్స్ చూసారు ఇక్కడ కనబడుతున్నాయి మీకు. డిస్పరేట్, నాన్ పెరైల్, డిస్పరేజ్, కంపారిజన్, డిస్పారిటీ. సార్ మాకు ఇది ఇందులో కొంచెం కంఫర్టబుల్గా ఉన్న వర్డ్ కంపారిజన్ అయి ఉంటుంది నాకు తెలిసి కదా. కంపారిజన్ చాలా మీకు బాగా ఫెమిలియర్ వర్డ్, అంటే మిగతావి కాదని కాదు, ఇది బాగా ఫెమిలియర్ కదా. తర్వాత డిస్పారిటీ, ఓకే, డిస్పారేజ్, నాన్ పెరైల్, డిస్పరేట్. సో ఇందులో మనకు కామన్గా ఏం కనిపిస్తుంది, పార్ అనే రూట్ వర్డ్ కనిపిస్తుంది. అయితే ఈ పార్ అనేది మనం జనరల్గా ఆన్ పార్ విత్ అంటాం, గుర్తుందా? ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని చాలాసార్లు అడ్వర్టైజ్మెంట్స్లో మనకు కనిపిస్తుంటాయి. ఓకే, ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఈక్వల్గా, తగ్గకుండా, ఏమాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గకుండా మనం మెయింటైన్ చేస్తున్నామనే మీనింగ్లో మనం ఆన్ పార్ విత్ అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం కదా. అయితే ఇప్పుడు పార్ అనే రూట్ వర్డ్ని మనం కన్సిడర్ చేస్తే దాని మీనింగ్ ఏమవుతుందమ్మా? పార్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఈక్వల్ అవుతుంది, అంతేనా కదా. సో పార్ రిఫ్లెక్ట్స్ ద మీనింగ్ ఈక్వల్. మరి ఇప్పుడు ఉన్నటువంటి వర్డ్స్ని ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఈక్వల్ అనే మీనింగ్ని మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, డిస్పరేట్ అన్నాడు. డిస్పరేట్ అంటే డిఫరెంట్ ఇన్ ఎనీవే. సార్ సేమ్ అంటున్నారు మళ్ళీ డిఫరెంట్ అంటున్నారు ఏంటి సార్? ఏ విధంగా అయినా ఓకే డిఫరెంట్గా ఉండడాన్నే సంథింగ్ డిఫరెంట్, ఒక లాట్లో కంప్లీట్గా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని ఎగ్జిబిట్ చేస్తే దాన్ని మనం డిస్పారేట్ అంటాం. సార్ పార్ అంటే ఈక్వల్ అన్నారు కదా, మరి ముందు డిస్ అనే ఒక ప్రిఫిక్స్ ఉంది కదమ్మా, అది ఏం చేస్తుంది? ఇట్ ఆల్టర్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సో ప్రిఫిక్స్ ఎప్పుడు ఏం చేస్తుందమ్మా? వర్డ్ యొక్క మీనింగ్ని ఆల్టర్ చేస్తుంది. అందులో అది డిస్ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్ కాబట్టి సో ఈక్వల్ని ఎలా చేసింది? డిఫరెంట్గా మార్చేసింది. సో డిఫరెంట్ ఇన్ ఎనీ వే ఈజ్ నథింగ్ బట్ యువర్ డిస్పారేట్. ఓకే, తర్వాత నాన్ పెరైల్ అనే వర్డ్ని చూసారా? ఓకే, హ్యావింగ్ నో మ్యాచ్ ఆర్ ఈక్వల్. హ్యావింగ్ నో మ్యాచ్ ఆర్ ఈక్వల్, దాన్నే మనం అన్రైవల్డ్ అనొచ్చు. అన్రైవల్డ్ అంటే ఏంటి సార్? అంటే దాంతో ఎవరు పోటీ పడలేరు, దాంతో ఎవరు కంపేర్ చేయలేరు, అంటే దాంతో అసలు ఎవరు కూడా ఏది కూడా కంపేర్ చేయడానికి వీలు కానిది అని చెప్పడానికి మనం నాన్ పెరైల్ అనే వర్డ్ని వాడతాం. ఓకే, సో విచ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ కంపారిజన్, దాంతో కంపేర్ చేయడానికి వీలు కాని ఎంత. ఓకే, అన్రైవల్డ్. రైవల్ అంటే ఏంటి? వెన్ వీ హ్యావ్ ఎ కాంపిటీటర్, ఓకే, టు కంపీట్ విత్. బట్ అన్రైవల్డ్ మీన్స్ దెర్ ఈజ్ నో కాంపిటీషన్, అంటే మీతో కంపీట్ చేయడానికి, కంపేర్ చేయడానికి ఎవరు లేరు. సో దట్ ఈజ్ యువర్ నాన్ పెరైల్. డిస్పారేజ్ ఇది ఒక వర్బ్ అమ్మ. డిస్పరేజ్, డిస్పరేజింగ్ రిమార్క్స్ అంటాం. ఓకే, అంటే ఎవరినైనా మీరు కొన్ని అన్ప్లెజెంట్ వర్డ్స్ వాడి వాళ్ళ మీద మీకు ఏమాత్రం రెస్పెక్ట్ లేనట్టుగా మీరు మాట్లాడడాన్ని మనం డిస్పారేజ్ అంటాం. అదొక వర్బ్ కదా. సో సేయింగ్ అన్ప్లెజెంట్ వర్డ్స్. ఓకే, saying unpleasant words. Okay, showing no respect towards that person. Showing no respect
అతను అంటే ఎవరినైతే మీరు అన్ప్లెజెంట్ దుర్భాషలు ఆడతారో అతని పట్ల మీకు ఎటువంటి గౌరవం లేని విధంగా మీరు ప్రవర్తించడాన్ని మనం డిస్పరేజ్ అంటాం. మళ్ళీ నెగటివ్ కదా. సో ఈక్వల్గా మీతో ఈక్వల్ అయితే మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారా లేదా? సో అగౌరవపరిచే విధంగా మీరు మాట్లాడడాన్ని డిస్పరేజ్ అంటాం. ఓకే, డిస్పరాజింగ్ యాడ్జెక్టివ్. ఓకే, డిస్పరాజ్మెంట్ దట్ ఈస్ యువర్ నౌన్, డిస్పరాజ్ ఈజ్ యువర్ వర్బ్. కంపారిజన్ మీకు తెలిసిందే. ఓకే, ఇది నౌన్ కదా, ఐఓఎన్ సఫిక్స్ ఉంది. కంపేర్, మీతో పాటు ఇంకొకరిని ఈక్వల్గా చూసే ప్రయత్నం చేయడం. అంటే ఈక్వల్ అని కాదు, అక్కడ మీకు ఎగ్జాక్ట్గా మీ ఇద్దరికి ఉండే సిమిలారిటీస్ కానీ డిసిమిలారిటీస్ కానీ, ఐటమ్స్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వారి మధ్య ఉండే క్వాలిటీస్ని బేరీస్ వేయడం కంపారిజన్. అయితే ఇందులో మనకి కంపేర్ వర్బ్. ఓకే, కంపారిటివ్ డిగ్రీ గుర్తుందా? గ్రామర్లో నేర్చుకుంటాం కంపారిటివ్. సో దట్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. కంపారిటివ్లీ దట్ ఈజ్ యువర్ యాడ్వర్బ్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. తర్వాత డిస్పారిటీ, ఐటీవై సఫిక్స్ కదా, అంటే అది ఖచ్చితంగా నౌన్ అవుతుంది. డిస్పారిటీ, ప్యారిటీ అన్నది ఈక్వాలిటీ అని అర్థం. ఓకే, పే ప్యారిటీ అంటారు, గుర్తుందా? ఎప్పుడైనా విన్నారా? పే ప్యారిటీ అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి వర్క్ ప్లేస్లో మెన్ అండ్ ఉమెన్ షుడ్ హ్యావ్ ప్యారిటీ ఆఫ్ శాలరీ. అంటే ఒకే రకమైనటువంటి శాలరీ ఉండాలి, ఒకే రకమైనటువంటి పే ఉండాలి. ఓకే, పే ప్యారిటీ అంటారు, అంటే ఈక్వాలిటీ, సమానత్వం ఉండాలి. అలా చూసుకుంటే డిస్ అనేది నెగిటివ్ కదా, నెగిటివ్ ప్రిఫిక్స్ కదా. సో డిస్పారిటీ ఏమవుతుంది? అసమానత్వం. ఓకే, దెర్ ఈస్ నో ప్యారిటీ. ఓకే, ఏ డిఫరెన్స్ ఇన్ లెవెల్ ఆర్ ట్రీట్మెంట్. ఓకే, ఏ డిఫరెన్స్ ఇన్ లెవెల్ ఆర్ ట్రీట్మెంట్, దాన్నే మనం ఏమంటామమ్మా? డిస్పారిటీ. ఓకే, అన్ఈక్వాలిటీ అంటాం కదా, అసమానత్వం, దట్ ఈజ్ యువర్ డిస్పారిటీ. సో పార్ అనేది ఈక్వల్ అనే మీనింగ్, ఆన్ పార్ విత్, అదే ఒక ఎక్స్ప్రెషన్ని కూడా మనం చూసాం కదా. సో పార్ అన్నది ఒక రకంగా ఈక్వల్ అనే మీనింగ్ వస్తుంది, దాంతో అసోసియేట్ అయినటువంటి వర్డ్స్ ఇవి కాకుండా మీకు ఏమైనా వర్డ్స్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో అవి మెన్షన్ చేయండి. ఈ వర్డ్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి అవి కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ని కొంచెం సీరియస్గా ఫాలో అయితే వచ్చే బెనిఫిట్ మీకే. నాకు ఆల్రెడీ కొత్తగా ఒరిగేదేమి ఉండదు, ఎందుకంటే నాకు వచ్చే శాలరీ నాకు వస్తుంది. ఓకే, నాకు చెప్పే టైం కూడా నేను కంప్లీట్ చేస్తాను. బట్ వీటి మీద మీరు ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్, రెండు మీకు బాగా గుర్తుండిపోతాయి. సో దట్ ఈస్ వై ఐఎమ్ ట్రయింగ్ టు ఆల్వేస్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్స్. అది మీరు సీరియస్గా తీసుకుంటే అది మీకే బెనిఫిట్, లేకపోతే అది మీ ఇష్టం, రైట్? సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది రివిజన్ కదమ్మా. సో నిన్న మనం ఎడిటోరియల్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ని డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి రివిజన్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రాకీ అన్నాడు. రాకీ అంటే ఏంటి? రాకీ బాయా? కేజీఎఫ్ కాదు. రాకీ స్టేట్ అన్నాం కదా, అన్స్టడీ, సంథింగ్ ఈజ్ వెరీ అన్స్టడీ. వీడియోని పాజ్ చేసి దయచేసి ఎవరైతే వీడియోని చూసుంటారో వాళ్ళు పాజ్ చేసి ఈ అసైన్మెంట్ని కంప్లీట్ చేసి తర్వాత లాస్ట్లో కంపేర్ చేసుకోండి. చూడని వాళ్ళు దయచేసి వీడియోని చూడండి, లాస్ట్ వీడియోని. ఓకే, సో రాకీ అన్నది యాడ్జెక్టివ్ అమ్మ. సో ఎప్పుడైనా రాకీ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ ఈజ్ వెరీ అన్స్టడీ, అస్థిరంగా ఉండడం. ఓకే, సో దట్ ఈజ్ యువర్ రాకీ. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ మీనింగ్ ఏమై ఉంటుందమ్మా? కరెక్ట్గా చూడండి. ఓకే, అనేబుల్ టు బ్యాలెన్స్, అంతేనా? బ్యాలెన్స్ లేకపోవడమే కదా అస్థిరత. వెరీ వెల్ అన్సర్టైన్ అండ్ డిఫికల్ట్, ఇక్కడ వరకు ఇది ఒకటి అయిపోయింది, ఇది వేరేది. ఓకే, సో అన్సర్టైన్ అండ్ డిఫికల్ట్ అండ్ నాట్ లైక్లీ టు లాస్ట్ లాంగ్, చివరి వరకు వెళ్తాదా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అన్సర్టైన్ అంటే ఏంటి? వెన్ యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సో దట్ ఈజ్ యువర్ రాకీ. సో డి విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్, అంతేనా కదా? సో మరి నెక్స్ట్ వర్డ్ ఏంటి చూడండి అమ్మా. అవుట్ బౌండ్ అన్నాడు. ఓకే, అవుట్ బౌండ్ అన్నది అవుట్ బౌండ్ షిప్మెంట్స్, గుర్తుందా? నిన్న ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు అవుట్ బౌండ్ అంటే మన నుంచి బయటికి వెళ్ళేవి, ఎక్స్పోర్ట్ కదా. సో అవుట్ బౌండ్ షిప్మెంట్స్ అనే కాంటెక్స్లో మనం అవుట్ బౌండ్ అనే వర్డ్ని నేర్చుకున్నాం. స్టేట్మెంట్ జే చూడండి అమ్మా. ట్రావెలింగ్ అవే ఫ్రమ్ అ పర్టికులర్ పాయింట్. అవే అంటే ఏంటి? టువర్డ్స్ అంటే
ఇంపోర్ట్స్ దిగుమతులు, ఎగుమతులు ఎక్స్పోర్ట్స్, అవే టేకింగ్ ట్రావెలింగ్ అవే, అవుట్వర్డ్ బౌండ్ అంటే బయటికి వెళ్ళటం, దట్ ఈజ్ యువర్ అవుట్ బౌండ్. సో అవుట్ బౌండ్ షిప్మెంట్స్ అని వాడతారు. ఓకే, తర్వాత కాంట్రాక్షన్, ఐఓఎన్ సఫిక్స్ కాబట్టి అది నౌన్ అవుతుంది. కాంట్రాక్షన్ అంటే రిలాక్సేషన్, కాంట్రాక్షన్ కదా. కాంట్రాక్షన్ అంటే బాగా ఏమవ్వడం, కుదింపు. కాంట్రాక్షన్ అంటే బాగా ఓకే, సంకోచం అంటాం కదా, సంకోచాన్ని మనం, సంకోచం అంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది. ఓకే, నాకు కొంచెం సంకోచంగా ఉంది, ఆ సంకోచం కాదు. సంకోచించడం అంటే బాగా కుదించిపోవటం. సో దట్ ఈజ్ యువర్ కాంట్రాక్షన్, బాగా తగ్గిపోయింది, ష్రింక్ అయిపోవడం అని చెప్పడం. ఓకే, ష్రింక్ అనే మీనింగ్ కూడా కాంట్రాక్షన్తో మనం సినోనిమ్ కింద తీసుకోవచ్చు. ఓకే, ష్రింక్. కాంట్రాక్షన్ అంటే అప్పుడు మీనింగ్ ఏమవుతుంది చూడండి అమ్మా, స్టేట్మెంట్ హెచ్ చూడండి. ద ఫ్యాక్ట్ ఆఫ్ సంథింగ్ బికమింగ్ స్మాలర్ ఆర్ షార్టర్, చిన్నది కానీ సైజులో స్మాల్ కానీ షార్ట్ కానీ అవ్వడం, కాంట్రాక్ట్ అవ్వడం కదా. సో దట్ ఈస్ హెచ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. షై ఆఫ్ సంథింగ్, ఇది ఒక ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాను నిన్న. షై ఆఫ్ సమ్ $1 billion అంటే ఏంటి, ఇక్కడ ల్యాక్ ఆఫ్ సంథింగ్ అంటే అంత, అంటే ఆల్మోస్ట్ దాని దగ్గరికి వెళ్ళింది కానీ అంత మార్క్ని రీచ్ అవ్వలేదు, అంటే షార్ట్ ఆఫ్ సంథింగ్. మీరు ఎప్పుడైనా షై ఆఫ్ సమ్, అక్కడ సంథింగ్ అన్నది ఏంటి, సంథింగ్ అంటే అక్కడ ఒక వాల్యూ మీరు ఏదైనా తీసుకోవచ్చు. షై ఆఫ్ 8 points అన్నాను అనుకోండి, అంటే 8 pointsకి చేరుకోలేదు, 6 or 7 దగ్గర ఆగిపోయిందని అర్థం. షై ఆఫ్ సంథింగ్, సో దట్ వాజ్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ పాయింట్, సో ఇట్ వాజ్ ల్యాకింగ్. ఓకే, సో దాన్ని చేరుకోలేకపోవడాన్ని మనం షై ఆఫ్ సంథింగ్ అని నేర్చుకున్నాం నిన్న కదా. సో టు ల్యాక్ సంథింగ్ షార్ట్ ఆఫ్ దట్ అమౌంట్, అమౌంట్ అన్నది ఏంటి అక్కడ వాల్యూ. ఓకే, ఎంత వాల్యూ అయితే మీరు అక్కడ పాయింట్స్ రూపంలో కావచ్చు, మనీ రూపంలో కావచ్చు, ఆ డినామినేషన్ ఏదైనా కావచ్చు, సో ఎంత షార్ట్లో మీరు ఆగిపోయారని చెప్పేదే షై ఆఫ్ సంథింగ్. సో స్టేట్మెంట్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎబ్బింగ్, ఎబ్బింగ్ని మనం వర్బ్గా వాడాం నిన్న. సో ఎబ్బింగ్ అవుతుందంటే ఏంటి, జనరల్గా టైడ్స్ వెనక్కి వెళ్తే చూసారా, దాన్నే మనం ఎబ్బింగ్ అంటాం. ఎబ్బింగ్ ఆఫ్ ద టైడ్స్ అంటే వెనక్కి వెళ్ళిపోవటం, అది జనరల్ మీనింగ్. అదే ఓకే, ఇంకొక నేను కాంటెక్చువల్ మీనింగ్లో మనం ఎబ్బింగ్ ఎట్లా నేర్చుకున్నామమ్మా. సో గ్రాడ్యువల్గా ఎప్పుడైనా తగ్గిపోవటం అని చెప్పడానికి మనం సైజులో కానీ, ఓకే పవర్లో కానీ, ఓకే శక్తి స్ట్రెంగ్త్లో కానీ తగ్గిపోవడాన్ని మనం ఎబ్బింగ్ అంటాం. చూడండి స్టేట్మెంట్ అయి చూడండి, ఆ గ్రాడ్యువల్ డిక్లైన్ ఇన్ సైజ్ అంటే తగ్గిపోవటం మెల్లమెల్లగా, స్ట్రెంగ్త్ ఆర్ పవర్ ఆర్ నంబర్, దట్ ఈజ్ యువర్ ఎబ్బింగ్. అంటే స్టేట్మెంట్ ఐ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇంపల్స్, ఇంపల్స్ అన్నది మనకు బాగా తెలుసు, ఇంపల్సివ్ రియాక్షన్స్ అంటారు. ఓకే, ఇంపల్స్ అన్నది నౌన్, దాని యాడ్జెక్టివ్ ఫామ్ ఇంపల్సివ్ అంటే వితౌట్ థాట్, ఏమాత్రం ఆలోచించకుండా మీరు అప్పటికప్పుడు, ఓకే మీకు ఏదో అనిపిస్తుంది ఎమోషనల్గా, సో మీరు అప్పటికప్పుడు రియాక్ట్ అవ్వడాన్ని మనం ఇంపల్స్ అంటే విత్ ఇన్ నో టైమ్ వెన్ యూ రియాక్ట్ టు సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఇంపల్సివ్. సో ఇంపల్స్ అన్నది అప్పుడు మీనింగ్ ఏమవుతుందమ్మా, ఏ సడన్ స్ట్రాంగ్ డిజైర్, సడన్గా ఓకే ఏదో చేయాలనిపించడం, అప్పటికప్పుడు సడన్గా అనిపిస్తుంది. ఓకే, దాని వెనక ఏదైనా లాజిక్ కానీ రీజన్ కానీ ఉండకపోవడాన్ని మనం ఏమంటాం, ఇంపల్స్ అంటాం. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో దట్ ఈజ్ యువర్ ఇంపల్స్. ఓకే, ఒక ఉత్తేజం అంటాం కదా, ఉత్తేజం, దట్ ఈజ్ యువర్ ఇంపల్స్. ఓకే, సడన్గా మీకు ఒక డిజైర్ కలగడం చేయడానికి, రైట్, అప్పటికప్పుడు మీరు చేయడానికి ఓకే ప్రేరణ పొందడం. తర్వాత ఆర్మర్ అమ్మ, ఆర్మర్ అంటే షీల్డ్. ఓకే, మనకు ఒక కవచం అంటాం కదా తెలుగులో. సో దట్ ఈజ్ యువర్ ఆర్మర్ విచ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ అటాక్. ఒక అటాక్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక షీల్డ్లా పనిచేసేదాన్ని మనం ఆర్మర్ అంటాం. తెలుగులో కవచం కదా. సో ఆర్మర్ అంటే ఇప్పుడు మీనింగ్ ఏమవుతుంది, స్ట్రాంగ్ కవరింగ్ దట్ ప్రొటెక్ట్స్ సంథింగ్. కవరింగ్ అంటే అక్కడ ఏంటి, షీల్డ్, ఎస్పెషలీ ఫ్రమ్ అటాక్, ఒక అటాక్ నుంచి మిమ్మల్ని కాపాడేది. ఓకే, సంరక్షణ, ఎఫ్. ఓకే, స్టేట్మెంట్ ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత సాంబర్, సాంబర్ అంటే ఏంటి, వెరీ స్లో, ఓకే డల్, సాడ్, అది నెగటివ్ యాడ్జెక్టివ్ అనమాట. సాంబర్ అనే యాడ్జెక్టివ్ని ఇప్పుడు మనం నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. సంథింగ్ విచ్ ఇస్ సాంబర్ అంటే అర్థం ఏంటమ్మా, సో బాగా నిద్రలాగా, ఓకే నిద్ర కలిగేటట్లు, లేదంటే ఇన్యాక్టివ్గా, సాడ్గా, ఓకే చాలా స్లోగా. గ్రోత్ గురించి మాట్లాడినప్పుడు చాలా అంత పేస్ అనేది బాగాలేదు. సర్వీసెస్ గురించి మాట్లాడినప్పుడు నిన్న సెకండ్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో
ఎడిటోరియల్ నేర్చుకుంటున్నప్పుడు, గుర్తుందా? సో సాంబర్ రేట్ అనుకుని సాంబర్ పేస్ అన్నాం. సాంబర్ పేస్ అంటే క్విక్ పేస్లో లేదు, ఓకే, స్లో పేస్ అని అర్థం. సో సీరియస్, సాడ్ అండ్ వితౌట్ హ్యూమర్ ఆర్ ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ యువర్ సాంబర్. నెగిటివ్ కదా, స్టేట్మెంట్ బి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫ్రెయిల్. ఫ్రెయిల్ అంటే ఏమనుకున్నాం? బలహీనం, వీక్ అని చెప్పుకున్నాం. ఫ్రెజైల్ అయినా ఫ్రెయిల్ అయినా సేమ్. ఫ్రెజైల్, ఫ్రెజైల్ అంటే ఏంటి? ఫ్రెజైల్ ఐటమ్స్ అంటారు. ఫ్రెజైల్ ఐటమ్స్ అంటే అర్థం ఏంటి? చాలా అంటే విరిగిపోవటానికి కానీ డ్యామేజ్ అవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉండే ఐటమ్స్ని మనం ఫ్రెజైల్ ఐటమ్స్ అంటాం. దాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, అంత స్ట్రాంగ్ కాదు అవి. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ ఫ్రెజైల్. దాన్నే మనం ఫ్రెయిల్ అని కూడా అంటాం. సో దీస్ ఆర్ సినోనిమ్స్, ఫ్రెయిల్ ఆర్ ఫ్రెజైల్. ఓకే, బ్రిటిల్ అని కూడా వర్డ్స్ వాడతారమ్మా. ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్రిటిల్ అంటే ఏంటి అర్థం? ఈజీలీ బ్రోకెన్, ఈజీగా విరగటానికి ఛాన్స్ ఉండే వాటిని బ్రిటిల్ అంటాం. అంటే ఎస్పెషల్లీ గ్లాస్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బ్రిటిల్ ఐటమ్స్ అని అంటారు. అంటే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే అవి ఈజీగా డ్యామేజ్ అయిపోయాయి, వాటిని మనం బ్రిటిల్ గూడ్స్ అంటాం, బ్రిటిల్ ఐటమ్స్ అంటాం. ఓకే, సో ఫ్రెయిల్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? వీక్ అనొచ్చా? చూడండి, వీక్ అనే పదాన్ని వాడచ్చు కదా. సో జీ, వీక్ ఆర్ అన్హెల్దీ, ఈజీలీ డ్యామేజ్డ్, బ్రోకెన్ ఆర్ హార్మ్డ్. దేనికైనా ఈజీగా మనం డ్యామేజ్ చేయగలడం, దేనికైనా ఈజీగా హాని తలపెట్టేది, దాన్నే మనం ఫ్రెయిల్ అంటాం. థ్రాటిల్. థ్రాటిల్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే పేక నొక్కేయడం. ఓకే, దట్ ఈస్ యువర్ థ్రాట్లింగ్ యువర్ నెక్. సో థ్రాటిల్ చేయడం అంటే ఊపిరాడనివ్వకుండా మిమ్మల్ని బిగబట్టడం. సో దట్ ఈస్ థ్రాటిల్. కానీ నిన్న నేర్చుకున్నటువంటి కాంటెక్స్లో దేన్నైనా మనం సక్సెస్ అవ్వకుండా ఆపడాన్నే ఓకే ప్రివెంటింగ్ సంథింగ్ ఫ్రమ్ సక్సీడింగ్ అంటాం. దాన్నే మనం థ్రాటిల్. చూసారా, కాంటెక్చువల్ మీనింగ్లో కూడా అంటే ఆపడం అనే మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మన గాలిని ఊపిరి ఆడనివ్వకుండా ఆపడం, అక్కడ సక్సెస్ కాకుండా ఆపడం. సో జనరల్ మీనింగ్కి కాంటెక్చువల్ మీనింగ్కి రిఫ్లెక్షన్ ఉంటుంది. ఆ మీనింగ్ యొక్క రిఫ్లెక్షన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. స్టేట్మెంట్ ఈ చూడండి అమ్మా, టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ సక్సీడ్ అవ్వకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేయడాన్ని మనం థ్రాటిల్ అంటాం. ఓకే, థ్వాట్ అని కూడా అంటారు. థ్వాట్ అంటే స్టాప్ కదా. సో థ్రాటిల్, థ్వాట్ అన్న అవి సినోనిమ్స్ కిందకి వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ రివిజన్ వొకాబులరీ. ఎవరైతే వీడియోని పాజ్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేర్చుకున్నవి మళ్ళీ రివిజన్ చేయకపోతే మర్చిపోతారు. సో మెయింటైన్ ఏ నోట్స్ ఫర్ దాట్ అండ్ కీప్ రివైజింగ్. ఓకే, ఆల్రెడీ వచ్చేసినవి మీరు వదిలేయచ్చు, ఆల్రెడీ మీరు రాసుకున్నవి వదిలేసి స్టార్ మార్క్ పెట్టుకోండి. ఎన్ని స్టార్స్ వస్తుంటే ఓహో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని మీకు అర్థం అవుతుంది. సో కొత్తగా తెలియని వర్డ్స్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి. వచ్చే వర్డ్స్ మళ్ళీ వస్తున్నాయంటే సింపుల్గా ఒక స్టార్ మార్క్ పెట్టి వదిలేయండి. ఓకే, దట్ విల్ సేవ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ, రైట్. తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఎర్రర్స్. మనం చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాం కదా, ఎందుకంటే మీరు అందరూ బాగా రీడింగ్ కాంప్రహెన్షన్ చాలా బాగా ఆదరిస్తున్నారు. మీ ఆదరణ చూసి పొంగిపోయి దేవుడా వీళ్ళు ఎక్కువ ఆదరణ ఇచ్చేస్తున్నారు, మనం ఇంకా ఎఫర్ట్స్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి కొంచెం రీడింగ్ కాంప్రహెన్షన్కి పాజ్ ఇవ్వడం జరిగింది. సో మల్టిపుల్ ఎర్రర్స్ దీంట్లో నుంచి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడన్నది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి వీడియోని పాజ్ చేయండి, ఎర్రర్స్ మీకు మీరుగా ట్రై చేయండి, ప్రయత్నించండి, తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద రాజస్థాన్ అసెంబ్లీ. ఓకే, ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్లోంచే మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో నాకు నేనుగా సొంతంగా ఏం చేయలేదు, బట్ ఓన్లీ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ అంటే ఎట్లా అడుగుతాడు, ఏ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని వాటి మీద ఎర్రర్స్ మనం ఫ్రేమ్ చేస్తున్నాం. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, వీడియోని పాజ్ చేయండి అమ్మా, చేసి మీకు మీరుగా సొంతంగా ట్రై చేయండి, చేసి ఆన్సర్స్ని టాలీ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ద రాజస్థాన్ అసెంబ్లీ ఆన్ మండే హ్యాస్ పాస్డ్ అ బిల్ extending social security to gig workers and created a regulatory framework for aggregators along with the setting up of a welfare board for the unorganized segment not covered below existing labor laws. ఓకే, ప్రస్తుతం ఉన్న లేబర్ లాస్ పరిధిలోకి, ఓకే ఎగ్జిస్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు కరెంట్ ఉండేవి, ఓకే ఫంక్షనింగ్లో ఉండేవి, దాన్నే మనం లేబర్ లాస్ ఎగ్జిస్టింగ్ అంటాం. ఎగ్జిస్టింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వాడుకలో ఉన్నవి. ఓకే, సో రాజస్థాన్ అసెంబ్లీ ఆన్ మండే అనేది ఏంటమ్మా, పాస్ట్ని ఇండికేట్ చేస్తుందా లేదా? సో ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ పాస్ట్. ఈరోజు ట్యూస్డే, నిన్నటి పేపర్ ఈరోజు వచ్చింది.
సో మండే అంటే అర్థం ఏంటి అక్కడ, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ యువర్ పాస్ట్. సో పాస్ట్ ఇండికేషన్ వచ్చేటప్పుడు మనం హ్యాజ్ పాస్డ్ అనొచ్చా, అనకూడదు. ఎప్పుడైనా పాస్ట్ రెఫరెన్స్ లేనప్పుడే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని వాడతాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ని వాడాల్సినటువంటి సందర్భాలు ఏంటి, ఎయిదర్ పాస్ట్ రెఫరెన్స్ ఉండకూడదు, లేదంటే జస్ట్ హ్యాపెండ్ యాక్షన్ అయినా అయి ఉండాలి. ఓకే, ఈ రెండు కాంటెక్స్ట్లో మాత్రమే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని వాడగలం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ ఓకే థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి కాంటెక్స్ట్ పాస్ట్ క్లియర్గా ఇండికేషన్ మనకు ఉంది కాబట్టి సో మనం ఏ టెన్స్ని వాడాలి, సింపుల్ పాస్ట్, దట్ ఈస్ V2. అయితే ఇక్కడ హ్యాస్ని స్ట్రైక్ చేస్తే పాస్ట్ పాస్ట్ పాస్ట్, సో పాస్ట్ విల్ బి ద కరెక్ట్ యూసేజ్. ఓకే, ఒక బిల్ని పాస్ చేసింది, ఎక్స్టెండింగ్ ద సోషల్ సెక్యూరిటీ టు గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే మీ అందరికి తెలుసు కదా, జొమాటోలో పనిచేసేవాళ్ళు, ఊబర్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏంటి, ఇంత టైం పనిచేస్తారు, ఇంత మనీ సంపాదిస్తారు. వాళ్ళకి ఏమి రెగ్యులర్గా ఓకే వాళ్ళకి ఏమైనా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి ఓకే బెనిఫిట్స్ని, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ని, ఓకే సోషల్ సెక్యూరిటీని వాళ్ళని ఎక్స్టెండ్ చేసింది రాజస్థాన్ అసెంబ్లీ. అండ్ క్రియేటెడ్, చూసారా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పాస్ట్ బిల్, ఇది మన వర్బ్ కదా, ఇదేమైంది ఎక్స్టెండింగ్, ఇదే మన పార్టిసిపుల్. ఓకే, పార్టిసిపుల్ కదమ్మా, ఎందుకంటే ఇది దట్ ఈస్ గివింగ్ యువర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ బిల్. ఆ బిల్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎక్స్టెండింగ్ సోషల్ సెక్యూరిటీ టు గిగ్ వర్కర్స్ అండ్ క్రియేటింగ్ అని రావాలి. ఇక్కడ ఎక్స్టెండింగ్, క్రియేటింగ్ ఈ రెండింటిని ఈ కంజంక్షన్ యాడ్ చేస్తుంది. సో ఇక్కడ క్రియేటెడ్ రాకూడదు, అంటే పాస్ట్ ఇది క్రియేట్ చేసిందా రాజస్థాన్ అసెంబ్లీ, ఆ బిల్లో ఉండే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తుంది కాబట్టి ఇక్కడ క్రియేటింగ్ రావాలి. ఓకే, క్రియేటింగ్. ఓకే, ఆ పాస్ చేసిన బిల్లులో ఉండే హైలైట్స్ని అక్కడ మనకి మెన్షన్ చేశాడు పార్టిసిపుల్ ఫ్రేజ్లో. ఓకే, దాన్ని మనం వర్బ్గా వాడకూడదు. ఓకే, దట్ ఈస్ రాంగ్. సో క్రియేటింగ్ అ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ అగ్రిగేటర్స్. అగ్రిగేటర్స్ అంటే అందులో భాగస్వాములు. అగ్రిగేటర్స్ అంటే ఎవరు, ఈ స్విగ్గీ కానీ, ఈ ఓలా కానీ, ఉబర్ కానీ, వీళ్ళందరూ అగ్రిగేటర్స్. అలాంగ్ విత్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ వెల్ఫేర్ బోర్డ్, వాళ్ళకంటూ ఒక వెల్ఫేర్ బోర్డ్ని ఏర్పాటు చేశారు ఫర్ ద అనార్గనైజ్డ్, ఓకే అనాధారిత, ఓకే అనధికార అంటాం కదా, అనార్గనైజ్డ్ సెక్టర్. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే మనకి ఓకే వాళ్ళకంటూ అన్ని స్కీమ్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, బట్ అనార్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఏంటి, వాళ్ళకి రెగ్యులర్గా ఈ సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏమి పొందరు వాళ్ళు. సో దట్ ఈస్ అనార్గనైజ్డ్ సెగ్మెంట్. ఓకే, అంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ సొసైటీలో వాళ్ళు భాగంగా కారు, మనీ ఎర్న్ చేస్తారు కాబట్టి అది ఆర్గనైజ్డ్గా ఉండదు. ఓకే, దే ఆర్ కాల్డ్ అనార్గనైజ్డ్ సెగ్మెంట్. ఓకే, నాట్ కవర్, బిలో అంటున్నాడు, బిలో అనే పదం వాడకూడదు, యూ హ్యావ్ టు యూస్ అండర్. ఓకే, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ కిందకి కవర్ కానివి, కిందకి అంటే మనం ఏంటి, కింద అంటే బిలో. ఓకే, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాం, అలా చేయకూడదు. ఏవైనా లాస్ వీటి కిందకు వస్తాయి అని చెప్పేటప్పుడు అండర్ అనే ప్రిపోజిషన్ని వాడాలి. బిలో అన్నది మనం ఫిజికల్గా ఒకరి కింద అని చెప్పేటప్పుడు మనం బిలో వాడతాం, బట్ ఇక్కడ అండర్ వారి ఆ లాస్ కిందకి వస్తాయి, అండర్ అనే ప్రిపోజిషన్ వాడాలి. సో దీస్ ఆర్ ద ఎర్రర్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ వీడియోని జాగ్రత్తగా పాజ్ చేసి ఎర్రర్స్ ఏమున్నాయో మీకు మీరుగా ట్రై చేయండి. మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సెడ్ ఎ టోటల్ ఆఫ్ 11 చీతాస్, 6 మేల్ అండ్ 5 ఫీమేల్ ఆర్ కరెంట్లీ ఇన్సైడ్ ద బోమా. బోమా అంటే అక్కడ ఎన్క్లోజర్, దేంట్లో అయితే వాళ్ళని పెడతారో ఎన్క్లోజ్ చేసి ఉన్న దాన్నే మనం బోమా అంటారంట. అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ టు బ్రింగ్ 4 more టు ద బోమా ఫర్ దేర్ హెల్త్ ఎగ్జామినేషన్. ఓకే, సో 11 చీతాలు ప్రస్తుతానికి ఉన్నాయంట, ఇంకా 4 చీతాస్ని వాళ్ళు ఆ ఎంక్లోజర్లోకి తెచ్చి హెల్త్ ఎగ్జామిన్ చేయడానికి అనుకుంటున్నారని ఎవరు చెప్పారు, మధ్యప్రదేశ్కి చెందినటువంటి వైల్డ్ లైఫ్ వార్డెన్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఉండినటువంటి ఎర్రర్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో ఒకసారి వీడియోని పాజ్ చేసి మీకు మీరుగా ట్రై చేయండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మధ్యప్రదేశ్కి చెందిన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అంటే మధ్యప్రదేశ్ యొక్క, అంటే ఇక్కడ ఎఫస్ట్రోఫ్ రావాలి, మధ్యప్రదేశ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్. ఓకే, ఇప్పుడు అది కరెక్ట్ అవుతుంది. సెడ్ ఏ టోటల్ ఆఫ్ 11 చీతాస్, అందులో 6 మేల్ 5 ఫీమేల్. ఆర్ సరిపోయిందా లేదా, 11 ప్లూరల్ కదా, సో ఆర్ అన్నది
సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సరిపోయింది. ఇన్సైడ్ ద ఎన్క్లోజర్, ఎన్క్లోజర్ లోపల, ఇన్సైడ్ సరిపోయింది. ఎఫర్ట్స్ ఆర్ ఇన్, ఎఫర్ట్స్ ఆర్ ఇన్ అనకూడదు, ఎఫర్ట్స్ ఆర్ ఆన్ అనాలి. ఎఫర్ట్స్ ఆర్ ఆన్ అంటే ఎఫర్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి అని అర్థం. ఎప్పుడైనా ఎఫర్ట్స్ ఆర్ ఆన్ అని చెప్పారనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం ఏంటి అంటే దాని మీద మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము, కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పడం. ఎఫర్ట్స్ ఆర్ ఇన్ అనకూడదు, ఎఫర్ట్స్ ఆర్ ఆన్ అనాలి. సో వెన్ ద ఎఫర్ట్స్ ఆర్ ఆన్ మీన్స్ సంథింగ్ యు ఆర్ మీరు చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓకే, ప్రయత్నిస్తూ ఉండడం, దట్ ఈజ్ ఎఫర్ట్స్ ఆర్ ఆన్. టు బ్రింగ్ 4 more టు ద బోమా ఫర్ దేర్ హెల్త్ ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, హెల్త్ ఎగ్జామినేషన్ అన్నది నౌన్గా తీసుకుంటే ఇక్కడ ఏం రావాలి? దేర్, పొసెసివ్ కదా, దేర్ కాదు, దేర్ హెల్త్ ఎగ్జామినేషన్. సో దట్ ఈస్ ద ఎర్రర్స్ అసోసియేటెడ్ విత్ దిస్ సెంటెన్స్. క్లియర్? సో చూసారు కదా. సో మనకు అక్కడ ప్రిపోజిషనల్ ఎర్రర్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ దేర్ అన్నది ఏమైంది? యాడ్వర్బ్. యాడ్వర్బ్ ప్లేస్లో మనకి యాడ్జెక్టివ్ ఉండాలి. బికాస్ హెల్త్ ఎగ్జామినేషన్, ఎవరి హెల్త్? దేర్, దోస్ 4 more చీతాస్. ఓకే, తర్వాత పొసెసివ్ కేస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ వన్. థర్డ్ వన్ చూద్దాం. ఓకే, ఇవన్నీ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ యొక్క కంటెంటే. సో దయచేసి వీడియోని పాజ్ చేయండి. చూడండి ఏమంటున్నాడు. ద సుప్రీం కోర్ట్ ఆన్ మండే వార్న్ ద స్టేట్స్ విచ్ ఆర్ yet to submit their respond to the center on forming a uniform national policy of menstrual hygiene between school students that it will take recourse to the coercive arm of the law if they fail to did so by August. అంటే August 31st లోపు ఒక డెడ్ లైన్ విధించింది సుప్రీంకోర్టు, ఎస్పెషల్లీ స్టేట్స్కి, ఎవరైతే ఇంకా సెంటర్కి రెస్పాన్స్ సబ్మిట్ చేయలేదు. ఓకే ఓకే కొన్ని గైడ్లైన్స్ దేనికోసం? ఒక యూనిఫామ్గా అందరూ కలిసి ఒకే పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఎస్పెషల్లీ మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించి, స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించిన మెన్స్ట్రువల్ హైజీన్. ఓకే, ఆ పాలసీని సబ్మిట్ చేయాల్సి ఉంది. అది కూడా August 31st లోపు వాళ్ళు కానీ సబ్మిట్ చేయకపోతే దే విల్ టేక్ యాక్షన్. ఓకే, రికోర్స్ టు ద కోయర్సివ్ ఆర్మ్ ఆఫ్ ద లా. కోయర్సివ్ అంటే ఏంటి? మీకు ఎప్పుడైనా ఫోర్స్ఫుల్గా ఒక పని చేయడాన్ని కోయర్సివ్ యాక్షన్స్ అంటాం. ఓకే, ఫోర్స్ఫుల్, కోయర్సివ్. ఓకే, అంటే మిమ్మల్ని చేయాలని బాగా ఫోర్స్ చేయడాన్ని కోయర్సివ్ అంటాం. ఓకే, కోయర్స్. కోయర్స్ అనేది వర్బ్, కోయర్సివ్ అనేది యాడ్జెక్టివ్. కోయర్సివ్, కోయర్సివ్ వర్బ్, కోయర్సివ్ యాడ్జెక్టివ్. ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎర్రర్స్ ఏంటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సబ్మిట్ దేర్ వాట్? సబ్మిట్ దేర్ నౌన్ కదా, ఇక్కడ నౌన్ రావాలి. రెస్పాండ్ అనేది వర్బ్. దేర్ రెస్పాన్స్ పొసెసివ్ కదా, పొసెసివ్ తర్వాత ఏం రావాలి? హిజ్, హెర్, దేర్, వీటి తర్వాత నౌన్స్ రావాలి. నౌన్ వచ్చిందా? రాలేదు. సో దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. సో దేర్ రెస్పాన్స్ టు ద సెంటర్ ఆన్ ఫార్మింగ్ ఏ యూనిఫామ్ నేషనల్ పాలసీ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ బిట్వీన్ స్కూల్ స్టూడెంట్స్. బిట్వీన్ అన్నది ఎప్పుడు 2 అని చెప్పేటప్పుడు మాత్రమే మనకి నెంబర్స్ 2 కనిపిస్తేనే బిట్వీన్ వాడచ్చు. సో ఇది ఇన్కరెక్ట్ అవుతుంది. బిట్వీన్ ప్లేస్లో మనకి అమాంగ్ రావాలి. అంటే మోర్ దాన్ 2 కదా, స్కూల్ స్టూడెంట్స్ ఇద్దరే ఉంటారా? కాదు కదా. సో అమాంగ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. ఇట్ విల్ టేక్ రీకోర్స్ టు ద కోయర్సివ్ ఆర్మ్ ఆఫ్ లా ఇఫ్ దే ఫెయిల్ టు డిడ్ అన్నాడు. ఫెయిల్ టు తర్వాత V1 రావాలి, అంటే డూ, టు డూ సో బై August 31st. So these are the errors associated with this sentence. So with this we have completed the multiple errors. చూసారు కదా ఎట్లా ఎర్రర్స్ వస్తున్నాయో వాటిని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలో. మనం 1 step ahead అమ్మా. ఓకే, ఇట్లా మల్టిపుల్ ఎర్రర్స్ చేయడం ఏంటి వల్ల ఏంటి యూజ్ అంటే ఒక కాన్సెప్ట్కి మీరు ఫిక్స్ అయిపోయారనుకోండి, ఆ కాన్సెప్ట్ మీద అన్ని ఎర్రర్స్ మీరు చేసేస్తారు. కానీ ఎగ్జామ్లో మనకి కాన్సెప్ట్ ఇది అని అడగడు కదా. క్వాంట్ లాగా, రీజనింగ్ లాగా మీకు ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయండి అని క్వశ్చన్లో ఇస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అని అర్థం అవుతుంది. ఎర్రర్స్లో ఎక్కడ ఎర్రర్ ఉంటుందో మీకు ఎలా తెలుస్తుంది? సో మీరు ప్రాక్టీస్ ఎట్లా చేయాలి? మల్టిపుల్ ఎర్రర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో డిటెక్ట్ చేయడం అనేది మీకు అలవాటు అవుతుంది. అప్పుడు మీకు ఎగ్జామ్లో ఎటువంటి భయం లేకుండా ఈజీగా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలరు. ఓకే, టాపిక్ వైజ్ చేసుకుంటూ కూర్చుంటే టాపిక్ వైజ్ మాత్రమే చేయగలరు, కలిపి ఇచ్చేస్తే మీరు ఇప్పటికీ చేయలేరు. సో అందుకే ఈ అలవాటు అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జామ్స్కి. ఓకే, తర్వాత నెవర్ ఎండింగ్ సెగా. ఓకే, అంటే మన ఎడిటోరియల్, ఎప్పటికీ అంతులేని కథ అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ నెవర్ ఎండింగ్ సెగా. అంటే ఎప్పటికీ అది సెగా అన్నది ఒక ప్రాబ్లం లాంటిది.
ఓకే, అంతులేని కథ. ఓకే, ఎప్పుడు అంతు లేకపోవడం, దెర్ ఈజ్ నో ఎండ్ అని చెప్పడం. ఓకే, సో అనదర్ రౌండ్ ఆఫ్ లీగల్ టస్సల్. ఓకే, లీగల్ వార్. టస్సల్ అంటే అక్కడ గొడవ అని చెప్పడం. ఓకే, దెర్ ఈజ్ సమ్ టస్సల్ అంటాం కదా. సో టస్సల్ అంటే అక్కడ గొడవ అనొచ్చు, లేదంటే తగాదా అనొచ్చు. సో చట్టపరమైనటువంటి తగాదా జరుగుతుంది ఎవరి మధ్య. అవైట్స్ ద పెర్పెచువల్ డిస్ప్యూట్. పెర్పెచువల్ అంటే ఏంటి? ఎప్పటికీ ఎండింగ్ లేనిది, అలా కంటిన్యూ అవుతూనే ఉండడాన్ని మనం పెర్పెచువల్ అంటాం. ఓకే, డిస్ప్యూట్ ఓవర్ గవర్నింగ్ ఢిల్లీ. ఢిల్లీని ఎవరు పాలించాలి అన్న దాని మీద ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి డిస్ప్యూట్ ఏదైతే ఉందో, ఓకే, అది ఇంకొక రౌండ్. అనదర్ రౌండ్ అంటే అక్కడ అర్థం ఏంటి అంటే ఇంకొక స్టెప్. ఓకే, చాలా ఏళ్ల నుంచి ఆ డిస్ప్యూట్, ఆ టసల్ అనేది కంటిన్యూ అవుతుంది సెంటర్కి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి. ఓకే, అంటే పబ్లిక్ ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ఒకవైపు, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్, ఎన్సిటి అంటాం కదా. సో ఢిల్లీలో మనకి ఇద్దరికి కొన్ని సెపరేట్ పవర్స్ అనేది గవర్నమెంట్ సెపరేట్ చేసింది. సో దీని మీద మీకు అధికారాలు ఉన్నాయని, వీటి మీద మీకు అధికారాలు ఉన్నాయని అక్కడ మన లెఫ్టినెంట్ గవర్నర్కి చెప్పడం జరిగింది, అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్కి. కాకపోతే వీళ్ళలో ఎంక్రోచ్ అవ్వడం, వీళ్ళ పవర్స్ వీళ్ళు, ఓకే, మేము కూడా ఇందులో మాకు పవర్ ఉందని చెప్పేసి వీళ్ళ పరిధిలో ఉన్న పవర్స్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడం, దీనివల్ల వీరిద్దరి మధ్య ఇప్పుడు టసల్ కొనసాగుతూనే ఉంది. సో దాని నేపథ్యంలో ఈరోజు మన ఎడిటోరియల్ ఉండబోతుంది. సో ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలన, రైట్, ద లీగల్ టసల్ అక్కడ. ఓకే, సో న్యాయపరమైనటువంటి చిక్కులు, ఓకే, చట్టపరమైనటువంటి తగాదా. సో అదేంటో చూద్దాం. అనదర్ రౌండ్ అంటే ఇంకొక స్టెప్ అనమాట, ఇంకొక రౌండ్ అని చెప్పడం, రైట్. సో దట్ ఈస్, ఒకసారి వీడియోని పాస్ చేసుకోండి అమ్మా, చదవండి. ఇస్ ఇట్ ఓకే నౌ? కంప్లీట్గా కనిపిస్తుందా? ఓకే, ద లీగల్ wrangling బిట్వీన్ ద సెంటర్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. చూసారా, లీగల్ ర్యాంగ్లింగ్ అన్నాడు. ఇందాక వాడిన పదం ఏంటి? టసల్. టసల్ అన్నా ర్యాంగ్లింగ్ అన్నా సినానిమ్సే. చూసారా, అక్కడే మీకు సినానిమ్స్ కనిపిస్తుంటాయి, వాటిని మీరు ఏరాలి, ఓకే, ఐడెంటిఫై చేయాలి. ర్యాంగ్లింగ్ అంటే మనం ఆల్రెడీ ర్యాంగ్లర్ అనే పదం గుర్తుందా? టీషర్ట్స్ మీద మనకి ర్యాంగ్లర్ అనే బ్రాండ్ ఉంటుంది. ర్యాంగ్లర్ అంటే తగాదా, తగువ కోసం రెడీగా ఉండే వ్యక్తిని ర్యాంగ్లర్ అంటాం. ర్యాంగ్లింగ్ అంటే ఆ తగాదా. సో లీగల్ ర్యాంగ్లింగ్ అన్నాడు అంటే చట్టపరమైనటువంటి కొన్ని డిస్ప్యూట్స్ ఎవరెవరి మధ్య? సెంటర్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఎన్సిటి అంటాం కదా. ఢిల్లీని మనకి ఎన్సిటి అంటాం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఓవర్ ద కాంటూర్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ పవర్స్. కాంటూర్స్ అంటే అక్కడ అర్థం ఏంటి? కాంటూర్స్ అంటే బౌండరీస్. అయితే ఎవరి పరిధులు, మా పరిధులు ఇవి, ఇవి మా పరిధులని ఒకరికి ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఇది మా పవర్ అంటే మా పవర్ అని చెప్పేసి ఇద్దరు ఇప్పుడు గొడవలకు దిగుతున్నారు. అయితే అదేమైంది? ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ సెగా, అంతులేని కథ అంటాం కదా. ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద వారిద్దరి మధ్య పవర్ మీద కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది. సో ఇన్ ద లేటెస్ట్ రౌండ్, అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఏంటది? ద లీగాలిటీ ఆఫ్ ద రీసెంట్ ఆర్డినెన్స్. ఓకే, లీగాలిటీ అంటే అర్థం ఏంటమ్మా? చట్టబద్ధత అంటాం తెలుగులో. సో చట్టబద్ధత దేనికి సంబంధించింది? రీసెంట్గా ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జారీ చేశారు. ప్రమల్గేటెడ్ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆర్డినెన్స్ని కానీ ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఇష్యూ చేశారు, గ్రాంట్ చేశారని చెప్పడానికి మనం ప్రమల్గేటెడ్ అనే పదాన్ని వాడతాం, అంటే జారీ చేశారు అని చెప్పడం. ఓకే, సో ఆర్డినెన్స్ వచ్చేటప్పుడు మనం ప్రమల్గేటెడ్ అనే వర్బ్ని వాడతాం, ఆ రెండు కలొకేషన్స్. ఓకే, టు క్రియేట్ అ న్యూ స్కీమ్. దేనికి పాస్ చేశారమ్మా ఆర్డినెన్స్ని? పాస్ చేయడం అనొచ్చు, అంటే ఈక్వలెంట్ మీనింగ్ అది. ప్రమల్గేటెడ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్, పాస్ చేశారు. ఓకే, ఆర్డినెన్స్ని పాస్ చేయడం జరిగింది. దేనికోసం అంట? రీజన్ టు క్రియేట్ అ న్యూ స్కీమ్ టు రెగ్యులేట్ సర్వీసెస్ ఇన్ ఢిల్లీ విల్ బీ స్క్రూటినైజ్డ్ బై ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్. ఓకే, ఒక కొత్త విధానాన్ని, న్యూ స్కీమ్ అంటున్నాడు, ఒక కొత్త విధానం కానీ పథకం. దేనికోసం? సర్వీసెస్ని రెగ్యులేట్ చేయటం. వాట్ డూ యూ మీన్ బై రెగ్యులేట్ అమ్మా? రెగ్యులేటరీ బాడీస్ అంటాం కదా. సో రెగ్యులేట్ అంటే నియంత్రించేందుకు. ఓకే, సర్వీసెస్ని నియంత్రించేందుకు ఢిల్లీలో ఒక కొత్త స్కీమ్ని ఆయన ఏం చేశారు? క్రియేట్ చేశారు. ఓకే, ఆ
ఆర్డినెన్స్ ద్వారా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అయితే దాన్ని ఎవరు స్క్రూటనైజ్ చేస్తారమ్మా? ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ అన్నాడు. ఓకే, కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్నే మనం కాన్స్టిట్యూషన్ బెంచ్ అంట. అంటే కొంతమంది మెంబర్స్తో కూడినటువంటి బెంచ్ అనమాట, కాన్స్టిట్యూషన్ బెంచ్, ధర్మాసనం. సో వాళ్ళు దీన్ని స్క్రూటనైజ్ చేస్తారు, అంటే ఫైనలైజ్ చేస్తారు. ఓకే, అందులో ఉండే ప్రోసు కాన్స్ని, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది సరిపోయిందా లేదా అన్నది వాళ్ళు ఫైనల్ వెరిఫికేషన్. దట్ ఈజ్ యువర్ స్క్రూటనీ. ఇట్ విల్ బీ ద థర్డ్ సచ్. అయితే ఇటువంటిది ఇంతకుముందు 2 సార్లు జరిగింది, ఇది 3వదంట. 5 మెంబర్ బెంచ్. అయితే ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్, రాజ్యాంగ ధర్మాసనంలో ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. కానీ అది ఇలాంటిది ఇప్పటికీ 2 సార్లు అంతకుముందు జరిగింది కాన్స్టిట్యూషన్, ఇప్పుడు ఇది 3వసారి. టు ఎగ్జామిన్ ద రెస్పెక్టివ్ పవర్స్ ఆఫ్ ద 2 వారింగ్ ఎంటిటీస్. చూసారా, వార్ అంటే ఏంటి? వార్ అంటే బ్యాటిల్. సో వారింగ్ ఎంటిటీస్ అంటే తలపడుతున్నటువంటి 2 వ్యవస్థలు. ఇక్కడ ఏంటిది? ఎంటిటీస్. ఎన్సిటీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం సెంటర్. ఈ రెండింటిని ఉద్దేశించి ఇక్కడ ఎంటిటీస్ అనే పదాన్ని వాడాడు. ఎంటిటీస్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఎన్సిటీ. 2 వారింగ్ ఎంటిటీస్, తలపడుతున్నటువంటి, తగాదా పడుతున్నటువంటి ఆ 2 ఎంటిటీస్కి సంబంధించినటువంటి పవర్స్. ఓకే, ఎవరికి ఏ పవర్ ఉండాలన్న దాన్ని ఎగ్జామిన్ చేయడానికి ఆ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేశారు ప్రెసిడెంట్ గారు ఆర్డినెన్స్ ద్వారా. ఓకే, ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఓకే, గత కొన్ని ఏళ్లగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వార్ని ఎగ్జామిన్ చేయడానికి. ఓకే, పవర్స్ ఎవరెవరికి ఏమున్నాయి అన్నది. ద క్రక్స్ ఆఫ్ దిస్ ఇష్యూ. క్రక్స్ అంటే ఏంటమ్మా? ఒక రకంగా చెప్పాలంటే క్రక్స్ అంటే సారాంశం అంటాం కదా. సో ద మెయిన్ థీమ్, ఆ సారాంశం ఏంటంట ఆఫ్ ద ఇష్యూ. ఆ ఇష్యూ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ ఇష్యూ, దట్ ద ఆర్డినెన్స్ హ్యాస్ సాట్ టు నలిఫై a recent constitution bench verdict that ruled that the subject of services covered under entry 41 state list will fall under the executive and legislative domains of the Delhi government and not that of the center. చూసారా, ఒక్క పాయింట్లో చెప్తున్నాడు. అయితే మెయిన్ ఇష్యూ ఏంటంట? మెయిన్ సారాంశం ఏంటి? ఆ ఇష్యూ యొక్క సారాంశం, ఒక ఆర్డినెన్స్ హ్యాస్ సాట్ టు నల్లిఫై. అయితే సాట్ అన్న పదం మనం ఎప్పుడు వాడతామమ్మా? గుర్తుందా? ప్రయత్నించింది. దేనికి ప్రయత్నించింది? టు నల్లిఫై. నల్లిఫై చేయడం అంటే దాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం, రద్దు చేయడం అంటాం. సో నల్లిఫై, దేన్ని నల్లిఫై చేయడం? రద్దు చేయడం. ఆ రీసెంట్ కాన్స్టిట్యూషన్ బెంచ్ వర్డిక్ట్, మరొక అంతకు ముందు వచ్చినటువంటి బెంచ్ ఒక తీర్పుని ఇచ్చింది. ఓకే, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని నల్లిఫై చేసే విధంగా ఉందంట ఆర్డినెన్స్. ఓకే, అయితే ఇంతకీ ఆ తీర్పు ఏమిచ్చింది? దట్ రూల్డ్ అంటున్నాడు. అంటే అది ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? ద సబ్జెక్ట్ ఆఫ్ సర్వీసెస్. సర్వీసెస్ అనే పదానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని మీద అది ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఎవరమ్మా? అంతకు ముందున్నటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు. ఓకే, సర్వీసెస్ అన్నది మనకి చూసారా ఎలా కనిపిస్తుందో ఎఫస్ట్రఫీలో. ఓకే, సర్వీసెస్ అనే విషయం మీద. ఓకే, సబ్జెక్ట్ అంటే అక్కడ ఏంటి? అంశం మీద. ఓకే, కవర్డ్ అండర్ ఎంట్రీ 41. స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్ అని మనకు 2 ఉంటాయి పాలిటీలో, మీకు తెలుసు కదా. సో స్టేట్ లిస్ట్లో ఎంట్రీ 41 నెంబర్ కిందకు వచ్చినటువంటి ఈ సర్వీసెస్ మీద వర్డిక్ట్ ఇచ్చింది. అయితే అదేమని ఇచ్చింది? అయితే ఆ స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి ఆ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరి కిందకు వస్తాయంట? విల్ ఫాల్ అండర్ అంటున్నాడు. అంటే వేటి కిందకు వస్తాయి? ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ డొమైన్స్ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. అయితే ఆ సర్వీసెస్ అని పేర్కొనబడ్డటువంటి సబ్జెక్ట్ ఎంట్రీ 41. ఓకే, 40 స్టేట్ లిస్ట్లో ఉన్న 41 నెంబర్ ఏదైతే ఉందో 41st నెంబర్ అనమాట దాని నెంబర్ ఆ లిస్ట్లో. అయితే అందులో పేర్కొనబడ్డటువంటి సర్వీసెస్ అనే సబ్జెక్ట్ విషయానికి వస్తే అది ఎవరి కిందకు వస్తుందంట? ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ డొమైన్స్ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలోకే వస్తుంది. ఓకే, ఎగ్జిక్యూటివ్ అండ్ పరిధులు, డొమైన్స్ అంటే పరిధులు. సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ గవర్నమెంట్ పరిధికే వస్తుంది కానీ సెంటర్ పరిధికి రాదని ఆ కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది తీర్పునివ్వడం జరిగింది. ద కోర్ట్స్ ఎర్లియర్ రీజనింగ్ వాజ్ సింపుల్. అయితే ఆ కోర్టు యొక్క లాజిక్. ఓకే, రీజనింగ్ అంటే అర్థం ఏంటి? చెప్తున్నటువంటి లాజిక్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యువర్ వాదన. మునుపటి వాదన ఏంటి? చాలా సింపుల్. ఏంటది? ఆర్టికల్ 239AA విచ్ గవర్న్స్ ద అఫైర్స్ ఆఫ్ ద ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ
ఎక్స్క్లూడెడ్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఫ్రమ్ ద ఢిల్లీ గవర్నమెంట్స్ పర్వ్యూ. అయితే చాలా సింపుల్గా ఏం చెప్తుంది లాజిక్, ఆ జడ్జిమెంట్ వెనకాల ఉన్నటువంటి లాజిక్, ఆర్టికల్ 239AA ఈ ఆర్టికల్ ప్రకారం ఓకే, ఆ ఆర్టికల్ ఏం చేస్తుంది, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, గవర్న్స్ ద అఫైర్స్ ఆఫ్ ద ఎన్సిటీ. గవర్న్ చేయడం అంటే ఏంటి, పాలించడం. ఓకే, ఎన్సిటీ పరిధిలో ఉన్నటువంటి అఫైర్స్ ఏవైతే ఉంటాయో అందులో 3 సబ్జెక్ట్స్ అది మినహాయించింది. ఓకే, ఢిల్లీ గవర్నమెంట్ పర్వ్యూ నుంచి మినహాయించినటువంటి అంశాలు కేవలం 3 ఉన్నాయంట. ఓకే, 3 సబ్జెక్ట్స్ అన్నాడు కదా, వాటినే మినహాయించడం జరిగింది ఢిల్లీ గవర్నమెంట్ పరిధి నుంచి. పర్వ్యూ అంటే పరిధి, జ్యూరిస్డిక్షన్ అంటాం కదా. అయితే అవేంటా 3, పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్. ఈ 3 ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలో లేదు, అంటే సెంటర్ పరిధిలో ఉందని ఈ ఆర్టికల్ ప్రకారం మనకి ఉంది. ఓకే, ఆల్రెడీ ఒక అమెండ్మెంట్ జరిగింది 239AA ఆర్టికల్. అండ్ దట్ ఇట్ కుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్. అయితే ఆ 3 తప్ప మిగతావన్నిటిలో కూడా ఢిల్లీ గవర్నమెంట్ యొక్క పరిధిలో ఉంటుంది కాబట్టి కంట్రోల్ అన్నది ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది, సెంటర్కి అప్పుడు హక్కులు అధికారాలు ఉండవు ఈ 3 తప్పిస్తే. ఓకే, యాజ్ సర్వీసెస్, అయితే సర్వీసెస్ వాజ్ నాట్ వన్ ఆఫ్ ద ఎక్స్క్లూడెడ్ సబ్జెక్ట్స్. అయితే ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేసిన సబ్జెక్ట్స్ ఏంటి, ఎక్స్క్లూడ్ అంటే మినహాయించిన సబ్జెక్ట్స్ ఏంటి, పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్. సర్వీస్ అన్నది ఎక్స్క్లూడ్ చేయలేదు కదా, సో చేయనందువల్ల ఇట్ అప్హెల్డ్ ద ఢిల్లీ గవర్నమెంట్స్ రెమిట్ ఓవర్ ద అపాయింట్మెంట్స్, పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్. ఓకే, సర్వీసెస్ అన్నది ఎక్స్క్లూడెడ్ సబ్జెక్ట్లో, మినహాయించినటువంటి సబ్జెక్ట్లో లేకపోవడం వల్ల ఇట్ అప్హెల్డ్ అంటే సమర్థించింది ఢిల్లీ గవర్నమెంట్ యొక్క కంట్రోల్. రెమిట్ అంటే అర్థం ఏంటి, అక్కడ రెమిట్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఒక కంట్రీ నుంచి మీరున్న దేశానికి డబ్బులు పంపించారనుకోండి, దాన్ని రెమిట్ అంటారు. రెమిటెన్స్, రెమిట్ వర్బ్, రెమిటెన్స్ నౌన్. ఇక్కడ ఉన్నటువంటి రెమిట్ని మనం నౌన్గా వాడటం జరిగింది. ఢిల్లీ గవర్నమెంట్స్ పొసెసివ్ ఎప్పుడు దేని ముందు వస్తుంది, నౌన్ ముందు వస్తుంది, ఇందాకే డిస్కస్ చేసాం. సో నౌన్ కదా, సో రెమిట్ అంటే అక్కడ అర్థం ఏంటి, కంట్రోల్. ఓకే, కంట్రోల్ ఓవర్ అపాయింట్మెంట్స్, పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్. సో ఢిల్లీ గవర్నమెంట్లో ఉండే అపాయింట్మెంట్స్ కానీ, పోస్టింగ్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ కంప్లీట్గా ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలోకే వస్తుంది. ఇదంతా సర్వీసెస్ కేటగిరీ కిందకు వస్తుంది. అది ఎట్లానో ఈ 3 కేటగిరీస్ లోపల లేదు కాబట్టి ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలోనే ఉండాలన్నదాన్ని సమర్థించింది కోర్టు. ఇట్ రూల్డ్ దట్ ఎనీ అటెంప్ట్ టు ఎక్స్పాండ్ ద సెంటర్స్ ambit బై ఎక్స్క్లూడింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ సర్వీసెస్ వుడ్ గో అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ ఢిల్లీ గవర్నెన్స్. అయితే ఢిల్లీ యొక్క పాలన, ఈ సెంటర్స్ ambit, అయితే వాళ్ళకి ఈ 3 ఇచ్చారు కదా, పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ సెంటర్కి ఇచ్చేశారు కదా. సో మరింత విస్తృతి చేసే ప్రయత్నం చేస్తే అది ఏమవుతుంది, ఒకవేళ అట్లా చేయాలనే ప్రయత్నం చేస్తే, టు ఎక్స్పాండ్ అంటున్నాడు. ఓకే, అవి కాకుండా ఇంకా దాని పరిధిని విస్తృతం చేయాలనే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది, ఓకే, బై ఎక్స్క్లూడింగ్ ద సబ్జెక్ట్ ఆఫ్ సర్వీసెస్ని మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా అంటే ఢిల్లీ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ సర్వీసెస్ ఉంది కదా, సో దాన్ని ఎక్స్క్లూడ్ చేయడం అంటే సెంటర్కి మళ్ళీ చేయడం వల్ల ఏం జరుగుతుంది, దట్ వుడ్ గో అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ ఢిల్లీస్ గవర్నెన్స్. కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అంటే పాలన, ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలన, రాజ్యాంగ పాలనకి విరుద్ధంగా మనం వెళ్తున్నట్టు అవుతుందని కోర్టు క్లియర్గా స్పష్టం చేసింది. ఇట్ రూల్డ్ అంటే స్పష్టం చేసింది తీర్పులో. అర్థమైంది కదమ్మా. సో అది ప్రాబ్లం అన్నమాట. The 3-judge bench that referred the ordinance matter to a constitution bench has noted that the creation of a new authority to regulate services effectively amends Article 239AA of the Constitution because it becomes a 4th subject in the list of excluded ones. Already 3 ఉన్నాయి. ఒకవేళ దీన్ని సర్వీసెస్ని కూడా రెగ్యులేట్ చేయడానికి మనం అమెండ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అది 4th కిందకి అయిపోద్ది కదా. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, పోలీసు, పబ్లిక్ ఆర్డరు, ల్యాండ్ అవి 3, ఇది కూడా సర్వీసెస్ని యాడ్ చేసేస్తే ఎక్స్క్లూడ్ చేస్తే ఏమైపోతుంది, లిస్ట్లో 4th సబ్జెక్ట్ అయిపోతుంది. అదే చెప్తున్నాను అనమాట. సో ఆ 3-judge బెంచ్ ఇప్పుడు ఏం చేసింది, ఆ మ్యాటర్ని, ఈ ఆర్డినెన్స్ మ్యాటర్ని ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది. ఓకే, అదేమని నోట్ చేసింది, ఆ క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ అథారిటీ, ఒక కొత్త అథారిటీని తయారు చేయడం, క్రియేట్ చేయడం. ఓకే, క్రియేషన్ అన్నాడు కదా, సృష్టించడం. టు రెగ్యులేట్ అంటే దాన్ని నియంత్రించడం, అంటే సర్వీసెస్ని ఎఫెక్టివ్గా అమెండ్స్ ఆర్టికల్ 239AA. సో దాన్ని అమెండ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా, వాట్ యు మీన్ బై అమెండ్,
సవరించడం. సో ఆర్టికల్ 239A అని సవరించే విధంగా అయిపోతుంది, ఎందుకంటే అది ఫోర్త్ సబ్జెక్ట్ కిందకి అయిపోతుంది. అర్థమైపోయింది కదా. సో హౌఎవర్ అయినప్పటికీ దిస్ మే నాట్ నెసెసరీలీ ఇన్వాలిడేట్ ఇట్. ఇన్వాలిడేట్ అంటే అర్థం ఏంటి? ఇన్వాలిడేట్ చెల్లుబాటు కాని అంటాం. ఓకే, ఖచ్చితంగా అది షూర్ షార్ట్గా. నెసెసరీలీ అంటే అర్థం ఏంటి అక్కడ? తప్పనిసరిగా ఇన్వాలిడేట్ ఇట్. ఓకే, అంటే ఏమంటాం? చెల్లుబాటు కాని విధంగా. ఓకే, చెల్లుబాటు చేసే అవకాశం లేకపోవచ్చు. మే నాట్ అంటున్నాడు. క్లాస్ 7 ఆఫ్ ఆర్టికల్ 239AA అలౌస్ పార్లమెంట్ టు ఎనాక్ట్ లాస్ ఫర్ గివింగ్ ఇఫెక్ట్ టు ఆర్ సప్లిమెంటింగ్ ద ఆర్టికల్. ఓకే, పార్లమెంట్కి క్లాస్ 7 అంటే ఈ ఆర్టికల్ 239Aలో ఉండే క్లాస్ 7 ఏం చేస్తుంది? పార్లమెంట్కి కొన్ని లాస్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇనాక్ట్ అంటే అర్థం ఏంటమ్మా? టు ఇంప్లిమెంట్. ఓకే, ఎలాంటి ఇంప్లిమెంటేషన్? ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు అంటే ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, ఆర్ సప్లిమెంటింగ్ అంటున్నాడు. సప్లిమెంటింగ్ అంటే అనుబంధించడం కావచ్చు, లేదంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు. ఆర్టికల్ని చేసే పవర్ని పార్లమెంట్కి ఇస్తుంది, అనుమతిని ఇస్తుంది క్లాస్ 7 అన్నది. ఫర్దర్ ఇట్ స్టిపులేట్స్. ఇట్ అంటే ఏది? క్లాస్ 7 ఆఫ్ ఆర్టికల్ 239A. స్టిపులేట్స్ అంటే నిర్దేశించటం. ఏమని నిర్దేశిస్తుంది? దట్ సచ్ ఏ లా వుడ్ నాట్ బి డీమ్డ్ అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్. ఓకే, అటువంటి లా ఏదైతే ఉంటుందో అది దాన్ని మనం అమెండ్మెంట్ కింద కన్సిడర్ చేయకూడదు. ఓకే, వుడ్ నాట్ బి డీమ్డ్, వుడ్ నాట్ బి రిమైండ్ అని అర్థం. వుడ్ నాట్ బి రిమైండ్. డీమ్డ్ అంటే ఏంటి? కన్సిడర్డ్. రిమైండ్ అనే మీనింగ్ వస్తుంది. ఒక అమెండ్మెంట్గా, సవరణ కింద దాన్ని పరిగణించబడదు. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ సచ్ అన్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ ఉన్నా కూడా అది ఒక అమెండ్మెంట్ కింద కన్సిడర్ చేయడానికి లేదు అని చెప్తున్నాడు. వైల్ ద కోర్ట్ హ్యాస్ కన్సిడర్డ్ Parliament's power to enact such a law, it has indicated that it can examine whether the exercise of such power is valid, especially when it has the effect of excluding services completely from the elected Delhi regime's ambit. Okay, కోర్ట్ ఏమని అగ్రీ అయింది? పార్లమెంట్కి పవర్ ఉంది. ఓకే, అలాంటి లాని తయారు చేసినటువంటి ఇంప్లిమెంట్ చేయగలిగే పవర్ పార్లమెంట్కి ఉందన్న విషయాన్ని కోర్టు అగ్రీ అయ్యింది. హ్యాస్ కన్సిడర్డ్ మీన్స్ హ్యాస్ అగ్రీడ్. ఓకే, ఏకీభవించింది. ఇట్ హ్యాస్ ఇండికేటెడ్. ఏమని సూచించింది? దట్ ఇట్ క్యాన్ ఎగ్జామిన్. అయితే అది ఎగ్జామిన్ చేయడానికి వీలుంది. వెదర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ పవర్ ఈజ్ వ్యాలిడ్. అయితే అలాంటి పవర్ ఏదైతే వాళ్ళు ఎనాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది వ్యాలిడా కాదా ఎగ్జామిన్ చేసే హక్కు వాళ్ళకి ఉంది. ఓకే, ఎస్పెషలీ వెన్ ఇట్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్ సర్వీసెస్. అయితే ఆ సర్వీసెస్ అన్నదాన్ని కంప్లీట్గా ఢిల్లీ గవర్నమెంట్ నుంచి తొలగించే ప్రయత్నం ఏదైతే చేయాలని చూస్తుందో దాన్ని కూడా చూసే వెసులుబాటు, అధికారం దానికి ఉందని చెప్తుంది. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ ఎక్స్క్లూడింగ్, మినహాయించడం. సర్వీసెస్ని మినహాయించడం గురించే కదా మాట్లాడాం మనం. ఓకే, కంప్లీట్లీ ఫ్రమ్ ద ఎలక్టెడ్ ఢిల్లీ రిజైమ్స్ యాంబిట్. పరిధి చూసారా ఎన్ని పదాలు వచ్చాయో? యాంబిట్, పర్వ్యూ, చూసారా? సో దోస్ ఆర్ ఆల్ సినోనిమ్స్. ద కోర్ట్ హ్యాస్ ఆల్సో నోటెడ్ ఏ కాంట్రడిక్షన్. ఇంకొక కాంట్రడిక్షన్ని కూడా అబ్జర్వ్ చేసింది కోర్ట్. ఓకే, అంటే వైరుధ్యం, కాంట్రడిక్షన్. ఏంటది? వైల్ ఇట్ అపియర్స్ ఫ్రమ్ వన్ క్లాజ్. ఒక క్లాజ్ నుంచి ఏంటి బయటపడుతుంది? ఏం కనిపిస్తుంది అంట? వన్ క్లాజ్. దట్ ద ఎగ్జిస్టింగ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఢిల్లీ కెనాట్ బి ఆల్టర్డ్. ఇప్పుడున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఢిల్లీలో దాన్ని చేంజ్ చేయడానికి వీలు లేదన్నట్టుగా కనిపిస్తుంది ఒక క్లాజ్. ఎనదర్ క్లాజ్, అందుకే ఇక్కడ కాంట్రడిక్షన్ అంటున్నాడు. ఓకే, వైరుధ్యం అంటే ఒకదాంతో ఒకటి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉండటం, దాన్ని కాంట్రడిక్షన్ అంటాం. ఎనదర్ క్లాజ్ ఏం చెప్తుంది? సీమ్స్ టు అలౌ దిస్. అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఢిల్లీ పాలనా విధానాన్ని, స్ట్రక్చర్ని ఆల్టర్ చేయొచ్చు అన్నట్టుగా ఇంకో క్లాజ్ చెప్తుంది. సో దిస్ ఇట్ సేస్ రిక్వైర్స్ ఎ రూలింగ్. సో దీనికోసం ఒక జడ్జిమెంట్ అవసరం. అంటే క్లారిటీ లేకుండా ఉంది. ఒక క్లాజ్ ఏమో చేంజ్ చేయకూడదు అంటుంది గవర్నెన్స్, ఇప్పుడున్నటువంటి పాలనా విధానం, ఢిల్లీలో ఉన్నటువంటి పాలనా విధానాన్ని ఆల్టర్ చేయకూడదు, చేంజ్ చేయకూడదు అంటుంది. ఇంకోటి ఏం చేస్తుంది? చేంజ్ చేయొచ్చు అంటుంది. ఆన్ ద లీగల్ సైడ్, అయితే లీగల్ సైడ్ విషయానికి వస్తే ద లార్జర్ బెంచ్ మే బీ ఏబుల్ టు డీలినియేట్ ద కాంటూర్స్ ఆఫ్ పార్లమెంట్స్ పవర్ టు మేక్ లాస్ అండర్ క్లాస్ 7 అండ్ రూల్ వెదర్ వైల్ ఎక్సర్సైజింగ్ సచ్ ఎ పవర్ ఇట్ కెన్ అబ్రోగేట్ ద గవర్నెన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఢిల్లీ. ఓకే, అయితే లార్జర్ బెంచ్ ఉంటే అర్థం ఏమవుతుంది? లార్జర్ బెంచ్ అంటే ఉన్న మెంబర్స్ కంటే ఎక్కువ ఉండడం, 3 కాకుండా 4, 5. ఒక లార్జర్ బెంచ్ ఉంటే అది ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మేబీ అంటున్నాడు కదా. సో ఛాన్స్ ఉండొచ్చు. ఎలా ఛాన్స్ ఉండొచ్చు?
ఏబుల్ టు డీలీనియేట్ ద కాంటూర్స్, అంటే మళ్ళీ తిరిగి వాటి యొక్క బౌండరీస్ని రీడ్రా చేయడాన్ని మనం డీలీనియేట్ అంటాం. అంటే తిరిగి మళ్ళీ ఓకే బౌండరీస్ని డిఫైన్ చేయటం, డ్రా చేయటం. ఓకే, కాంటూర్స్ అంటే అక్కడ ఏంటి, బౌండరీస్. పార్లమెంట్స్ పవర్ టు మేక్ లాస్ అండర్ క్లాస్ 7. క్లాస్ 7 పార్లమెంట్కి పవర్ ఇస్తుందని చెప్తున్నాడు కదా, సో అది చేయగలదా లేదా అనేది డిసైడ్ చేయడానికి ఒక లార్జర్ బెంచ్ అవసరం ఉంది. అండ్ రూల్ వెదర్ ఎక్సర్సైజింగ్ సచ్ ఏ పవర్ ఇట్ కెన్ యాబ్రోగేట్. యాబ్రోగేట్ అంటే క్యాన్సిల్. ఓకే, రద్దు చేయటం అంటాం కదా యాబ్రోగేట్. సో గవర్నెన్స్ ప్రిన్సిపల్స్, ఢిల్లీలో ఉండేటువంటి పాలనా విధానాలని అది క్యాన్సిల్ చేసే విధంగా అవుతుందో లేదో అనే రూలింగ్ని కూడా చేయాల్సినటువంటి అవసరం మేబీ ఛాన్స్ ఉందని ఆ లార్జర్ బెంచ్కి ఉందన్నట్టుగా మనకి కనిపిస్తుంది. హౌఎవర్ ద టజల్ ఇన్వాల్వింగ్ పాలిటిక్స్ అండ్ పర్సనాలిటీస్ ఈజ్ అన్లైక్లీ టు ఎండ్ సూన్. అంటే అంత త్వరగా ఈ పాలిటిక్స్, రాజకీయాలు, అదేవిధంగా వ్యక్తులు, పర్సనాలిటీస్ అంటే అక్కడ వ్యక్తులు, ఆ వ్యక్తుల మధ్య ఉండేటువంటి ఆ వైరుధ్యం, ఆ గొడవ, తగాదా ఏదైతే ఉందో అది అంత త్వరగా సమసిపోయేలా లేదు. ఓకే, అన్లైక్లీ టు ఎండ్ సూన్, అంత త్వరగా సమసిపోయేలా లేదు, ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం, ఆస్కారం కనిపిస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్. ఇదంతా పాలిటీ రిలేటెడ్. ఓకే, మీకు ఆర్టికల్స్ కనిపిస్తాయి. ఓకే, ఆర్టికల్స్ పరిధిలో ఉన్నటువంటి క్లాజెస్ ఇవన్నీ మనకి కొంచెం పాలిటీ రిలేటెడ్. సో దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసాం. సో కొంచెం మంచి వర్డ్స్ వచ్చాయి కదా, అమెండ్స్ వచ్చింది, యాబ్రోగేట్ వచ్చింది, ఇన్వాలిడేట్ వచ్చింది, చూసారా, యాంబిట్, కాంట్రడిక్షన్, కన్సీడ్, డీమ్డ్, ఇన్ని వర్డ్స్ నేర్చుకోగలిగాం. బికాస్ ఆఫ్ when you read something you will get to know so many words which we are not aware of. Okay, subject నేర్చుకుంటున్నాం, vocabulary కూడా నేర్చుకుంటున్నాం, right? So that's how we have ended up. Next we will move on to vocabulary. Okay, turn a blind eye అన్నాడు. అంటే దేన్నైనా మీరు ఇగ్నోర్ చేయడం, కావాలని చూసి చూడనట్టుగా. చాలామంది ఒక్కోసారి మనల్ని చూసి చూడనట్టుగా మొహం తిప్పేస్తారు కదా, అంటే చూడనట్టుగా బిల్డప్ కొడతారు కానీ చూస్తారు మనల్ని, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ టర్న్ అ బ్లైండ్ ఐ. టు ఇగ్నోర్ సంథింగ్ దట్ యు నో ఈజ్ రాంగ్. ఓకే, దాన్ని మనం ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయడాన్ని మనం టర్న్ ఏ బ్లైండ్ ఐ. సో మేనేజ్మెంట్ ఆఫ్ అండ్ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు బుల్లీయింగ్ ఇన్ ద వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్లో జరిగేటువంటి హెరాస్మెంట్ దాన్ని అంతగా పట్టించుకోదు. ఓకే, చూసి చూడనట్టుగా. దట్ ఈస్ టర్న్ ఏ బ్లైండ్ ఐ. సెకండ్ చూడండి, జియోపార్డైజ్. జియోపార్డీ అన్నది ఒక నౌన్, దాని వర్బ్ ఫామే జియోపార్డైజ్. జియోపార్డీ అన్నది ఎప్పుడు వాడతామంటే, ఓకే, సంథింగ్ ఈజ్ ఎ రిస్క్ ఆర్ డేంజర్ అని చెప్పేటప్పుడు మనం జియోపార్డీ అనే పదాన్ని వాడతాం. జియోపార్డీ అనేది నౌన్, జియోపార్డైజ్ అనేది వర్బ్. సో ఐజెడ్డీ కదమ్మా, సో దిస్ ఈజ్ అ వర్బ్. షీ న్యూ దట్ ఫెయిలింగ్ హెర్ ఎగ్జామ్స్ కుడ్ జియోపార్డైజ్. కుడ్ తర్వాత ఏం రావాలి, V1, సరిపోయిందా లేదా? హెర్ హోల్ ఫ్యూచర్, తన మొత్తం ఫ్యూచర్ని కంప్లీట్గా రిస్క్లోకి పడేస్తుంది, డేంజర్లోకి పడేస్తుంది. ఓకే, ఫెయిల్ అయితే. టు కాజ్ సంథింగ్ టు బి హార్మ్డ్ ఆర్ డ్యామేజ్డ్, ఆర్ టు పుట్ సంథింగ్ ఇన్ డేంజర్. హార్మ్, డేంజర్, డ్యామేజ్ నెగిటివ్ కదా, సో నెగిటివ్ వర్డ్స్. రిస్క్, థ్రెటన్ అండ్ డేంజర్. ఓకే, మనల్ని రిస్క్ చేయడం, ఓకే, థ్రెటన్ చేయడం, దట్ ఈస్ జియోపార్డైజ్. తర్వాత అమికబుల్ అన్నాడు. ఓకే, ఈ వర్డ్ చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడమ్మా. కన్ఫ్యూజన్ పేర్ ఆఫ్ వర్డ్స్లో మనకి ఎమియబుల్, ఎమికబుల్. ఓకే, ఈ రెండు చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అమికబుల్లో సి ఎక్స్ట్రా యాడ్ అయి ఉంటుంది, ఎమియబుల్లో సి ఉండదు. రెండు కూడా యాడ్జెక్టివ్సే. ఈ రెండింటి మధ్య ఓకే డిఫరెన్స్ని తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అమియబుల్ పర్సన్ అంటే ఒక పర్సన్ని ఉద్దేశించి మనం అమియబుల్ అంటాం. రెండు పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్సే. అమికబుల్ పాజిటివ్ యాడ్జెక్టివే, అమియబుల్ కూడా పాజిటివ్ యాడ్జెక్టివే. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, అమియబుల్ అనేది ఒక పర్సన్ని ఉద్దేశించి మాట్లాడతాం, అమికబుల్ పర్సన్ అంటాం. మరి అమియబుల్ పర్సన్ అమ్మా. అమికబుల్ అనేది సొల్యూషన్. ఓకే, సామరస్యపూర్వకమైనటువంటి ఒక సమస్యని పరిష్కరించుకోగలడం, అమికబుల్ సొల్యూషన్ అంటారు. ఓకే, సొల్యూషన్ కానీ సెటిల్మెంట్ కానీ. ఓకే, ఇది పర్సన్తో అసోసియేట్ అవ్వని వర్డ్ అమికబుల్. అమియబుల్ అనేది పర్సన్తో అంటే ఫ్రెండ్లీ పర్సన్, అమియబుల్ పర్సన్. సో ఈవెన్చువల్లీ వి రీచ్డ్ ఏ అమికబుల్ సెటిల్మెంట్, అంటే సామరస్యపూర్వకంగా దాన్ని సెటిల్ చేసుకున్నాం. ఓకే, ఫ్రెండ్లీ, కార్డియల్, కార్టియస్ అంటే రెండు కూడా ఫ్రెండ్లీ అనే మీనింగ్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. కానీ యూసేజ్ పరంగా అమికబుల్ సొల్యూషన్ ఆర్ సెటిల్మెంట్, అమియబుల్ పర్సన్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అమికబుల్. తర్వాత మ్యారిటైమ్ సెక్యూరిటీ. మ్యారిటైమ్ సెక్యూరిటీ అనేది రిలేటెడ్ టు సముద్రానికి సంబంధించి, సముద్ర మార్గం. ఓకే,
నావల్, మెరైన్, కోస్టల్. సో దానికి సంబంధించిన దాన్ని మనం మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటాం. ఓకే, నియర్ ది సీ ఆర్ కోస్ట్. సీ కానీ కోస్ట్కి కానీ సంబంధించినటువంటి వర్డ్ అది మ్యారిటైమ్. ద టెంపరేచర్ చేంజ్ ఇన్ వింటర్ ఈజ్ లెస్ ప్రొనౌన్స్డ్ ఇన్ మ్యారిటైమ్ ఏరియాస్, అంటే కోస్టల్ ఏరియాస్ అని అర్థం. ఓకే, సీకి దగ్గరగా ఉండే ఏరియాస్ మ్యారిటైమ్. ఓకే, డెవల్యూషన్. డెవల్యూషన్ అంటే షేరింగ్. ఓకే, ఐఓఎన్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది. డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం కదా, అంటే షేర్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, డెలిగేషన్ అనొచ్చు, ట్రాన్స్ఫర్ అనొచ్చు. ఓకే, ద మూవ్మెంట్ ఆఫ్ పవర్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. పవర్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీని కావచ్చు, ఒక పర్సన్ నుంచి కానీ ఒక గ్రూప్ నుంచి కానీ వేరే ఒక పర్సన్కి కానీ ఒక వేరే గ్రూప్కి కానీ మనం దాన్ని షిఫ్ట్ చేయడం. మూవ్మెంట్ అంటే ఇక్కడ షిఫ్ట్ చేయడం. షిఫ్ట్ చేయడాన్ని మనం ఏమంటాం? డెవల్యూషన్ అంటాం. సో దట్ ఈజ్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్ డెలిగేషన్. ద సోలమన్ ఐలాండ్స్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ విత్ సబ్స్టాన్షియల్ డెవల్యూషన్ ఆఫ్ పవర్ టు ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్. పవర్ అన్నది షిఫ్ట్ అయింది కదా, షిఫ్ట్. ఓకే, మూవ్మెంట్, దట్ ఈజ్ అబౌట్ డెవల్యూషన్. ట్రిప్ అప్ అన్నాడు, ఇది ఒక ఫ్రేజల్ వర్బ్. ఓకే, ఇవన్నీ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి వర్డ్సే. ట్రిప్ అప్ అంటే మనం ఒక మిస్టేక్ చేయడం. ఓకే, లేదంటే ఒక మిస్టేక్ అయ్యేలా చేయడం. ఓకే, టు కాజ్ సమ్వన్ అంటే ఒకరు ఆ మిస్టేక్ చేసేలాగా మనం చేయడం. సో మనమైనా ఒక మిస్టేక్ చేయడం కానీ ఒకరు ఒక మిస్టేక్ చేసేలా చేయడాన్ని కానీ మనం ట్రిప్ అప్ అంటాం. బ్లండర్, స్లిప్ అప్, మిస్కాలిక్యులేట్. ఓకే, దట్ ఈజ్ అబౌట్ ట్రిప్ అప్. ఇన్ ద ఇంటర్వ్యూ దే కెప్ట్ ట్రైంగ్ టు ట్రిప్ మీ అప్, అంటే నన్ను ఇబ్బందుల్లో, నేను తప్పు చేయాలని వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, అంటే నా చేత తప్పు చేయించాలనే ప్రయత్నం చేశారు, అంటే ట్రాప్ చేయడం ఒక రకంగా. ఓకే, ట్రాప్ చేస్తే ఏంటి? మీరు తప్పు చేస్తారు. సో మీరు తప్పు చేయాలనే వాళ్ళు ప్రయత్నించారు. సో దట్ ఈజ్ యువర్ ట్రిప్ అప్. ఓకే, తర్వాత ఫెర్రీ అన్నాడు. ఓకే, ఫెర్రీ అన్నది నౌన్. ఫెర్రీ అంటే జనరల్గా ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మీకు తరలించడం. రెగ్యులర్గా సర్వీసెస్ ఉంటాయి చూసారా, షేరింగ్ ఆటోలు అంటాం మనం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి రెగ్యులర్గా ఓకే ఒక వేలో కంటిన్యూస్గా ఆటోస్ తిరుగుతుంటాయి. అది ఆటో కావచ్చు, ఇక్కడ వాటర్స్లో అయితే షిప్ అవ్వచ్చు. ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి అటు ఇటు జనాల్ని ట్రాన్స్ఫర్ చేయడం, దట్ ఈస్ ఫెరీ. ఓకే, షటిల్ అనే పదాన్ని వాడతాం. ఓకే, షటిల్ అంటే ఏంటి? సో ఆ వేలో వెళ్తున్న చాలా మెంబర్స్ని ఎక్కించేసి షేరింగ్లో తీసుకెళ్ళడం. అంటే ఒకరు బుక్ చేయకుండా షేర్ బేసిస్లో అందరినీ ఒక ప్లేస్ నుంచి అక్కడికి తీసుకెళ్ళడం, అక్కడ నుంచి ఉన్న వాళ్ళని మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళడం. సో ఒక రొటీన్ జర్నీ ఏదైతే ఉంటుందో వే. ఓకే, వీఆర్ గోయింగ్ టు ద ఛానల్ ఐలాండ్స్ బై ద ఫెర్రీ, అంటే షేరింగ్ బేసిస్లో అందరూ కలిసి ప్రయాణించడం. ఏ బోట్ ఆర్ షిప్ ఫర్ టేకింగ్ ద ప్యాసింజర్స్ అండ్ ఆఫెన్ వెహికల్స్ అక్రాస్ ఎన్ ఏరియా ఆఫ్ వాటర్ ఎస్పెషల్లీ యాజ్ ఏ రెగ్యులర్ సర్వీస్. రెగ్యులర్గా సర్వీస్గా ఉంటుంది అది. ఓకే, సో రెగ్యులర్గా ఆ రూట్లో నడుస్తుంటుంది, దాన్నే మనం ఫెరీ అంటాం. దానికి సినోనిమే షటిల్ అంటాం, SHUTTLE. షటిల్ కాక్ ఉంటుంది, అది వేరు మళ్ళీ. ఓకే, షటిల్కి ఫెరీ అనే మీనింగ్ కూడా ఉంటుంది. షటిల్ సర్వీసెస్ అంటారు. ఓకే, ఫెమిలియల్, ఫ్యామిలీకి సంబంధించి అని చెప్పడం. రిలేటింగ్ టు ఫ్యామిలీ, ఇది ఒక యాడ్జెక్టివ్ అమ్మ. సో రిలేటింగ్ టు ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫెమిలియల్. రిలేటింగ్ టు ఫ్యామిలీ, కుటుంబానికి సంబంధించింది. ఏ ఫెమిలియల్ డిసీజ్ అంటే ఆ కుటుంబంలో ఉండే అందరికీ అదే డిసీజ్ రావడాన్ని మనం ఫెమిలియల్ అంటాం. ఫ్యామిలీ ఈజ్ యువర్ నౌన్, ఫెమిలియల్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. హెరిడిటరీ, జెనెటిక్. ఎఫెక్టింగ్ సెవరల్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. సేమ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఎఫెక్ట్ అవ్వడాన్ని మనం ఫెమిలియల్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్. ఓకే, వొకాబులరీని కంప్లీట్ చేసుకున్నాం. సో దయచేసి ఆ ఎడిటోరియల్ని బాగా 1-2 సార్లు చూడండి, బాగా మంచి వర్డ్స్ని నేర్చుకోండి. రైట్, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం రీడింగ్ కాంప్రహెన్షన్ పెడతాం ఖచ్చితంగా. మీరు రెస్పాన్స్ ఇచ్చే బట్టి మనం ఏ ఎక్సర్సైజ్ పెట్టాలి, క్లోజ్ టెస్ట్ పెట్టాలా. ఓకే, సో ఎక్కువ మంది రెస్పాండ్ అయితే మనం చేసే ఎఫర్ట్స్కి వాల్యూ ఉంటుంది. లేకపోతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం, సో నోబడీ విల్ రికగ్నైజ్ ఇట్. సో దట్ విల్ డెఫినెట్లీ డీమోటివేటర్స్. సో మనం మోటివేటెడ్గా ఉండాలంటే అవతల రెస్పాన్స్ బాగా రావాలి. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే మన యాక్టివిటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. Hope you have enjoyed the session. Please try to share the session with your fellow students or aspirants. Stay tuned to the channel for regular updates. Thank you for staying with me. Your Kiran sir signing off. Take care. Bye-bye.